మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి మేడం, మనీ బ్లాకేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేసుకోవడానికి కూడా చాలామంది మెడిటేషన్ చేస్తూ ఉంటారు. బట్ మెడిటేషన్ చేసిన తర్వాత కూడా మనీ బ్లాకేజ్ క్లియర్ కాకపోవడం మనం చూస్తూ ఉన్నాం. అది ఎందువల్ల జరుగుతుంది అంటారు మేడం? అంటే సిరి, మనీ బ్లాకేజెస్ ఉన్నాయి, మెడిటేషన్ చేయాలి అనే విషయం పక్కన పెడితే, ఫస్ట్ మెడిటేషన్ చేయడం వలన వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే మనం ఏ విషయంలో మనం ల్యాగ్ అవుతున్నాము, డబ్బు పరంగా మనం ల్యాగ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే, డబ్బు మన దగ్గరికి రావాలి అని అందరికీ సంకల్పం ఉంటుంది. బట్ ఎంత ప్రయత్నించినా డబ్బు రావటం లేదు అని అంటే దాని పట్ల నీకున్నటువంటి పాజిటివిటీ తక్కువ ఉన్నట్టు, దాని మీద నీకున్నటువంటి ఫ్రీక్వెన్సీని నువ్వు ఆ మనీ ఫ్రీక్వెన్సీకి నువ్వు నీ సంకల్పాన్ని యాడ్ చేయట్లేనట్టు. నాకు కావాలండి కావాలండి డబ్బు రావట్లేదు అంటే, మనం మనుషులను చూడండి ఎలా మాట్లాడతారంటే, నాకు ఈ అప్పు ఉందండి, నేను ఈ లోన్ కట్టాలండి, నేను ఇది కొనుక్కోవాలండి అంటే ఇంకా చెయ్యాలి అనేటటువంటి ఆలోచనలో ఉంటారు తప్ప చేసేసాను అనేటటువంటి ఆలోచనకి ఇంకా జంప్ కాకపోయేటప్పటికి ఏమవుతుందంటే, డబ్బు లేదు లేదు లేదని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఒకవేళ ఉంది అని అంటే ఎవరైనా అడుగుతారేమో అనే భయానికి కూడా డబ్బు లేదు అని చెప్తుంటారు. సో డబ్బు లేదు లేదని ఎప్పుడు అంటాము మనం రిపీటెడ్గా ఏదైతే అంటూ ఉంటామో ఆ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది. పెరిగే డబ్బు మన దగ్గరికి రాకపోవడం కూడా జరుగుతుంటుంది. అయితే మెడిటేషన్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, అటువంటి మాటలు మాట్లాడటం మానేస్తాం. మనము ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో, దేని గురించి మనం ఎక్కువగా సంకల్పం పెట్టుకోవాలో, సంకల్పాన్ని కరెక్ట్ వేలో ఎలా ఫాలో అవ్వాలో అనేది మనకు ఐడియా వస్తుంది మెడిటేషన్లో. అంటే మనిషి ప్రశాంతతను కలిగి ఉన్నప్పుడు, మన సబ్కాన్షియస్ మైండ్ని కూల్ చేసినప్పుడు, మన థాట్స్ని ప్రాపర్ వేలో నడిపించినప్పుడు మనకి డబ్బు ఎక్కడ రావటం లేదు అనేది తెలుస్తుంది. సరే, నేను అంతా చేశానండి, చాలా ప్రశాంతంగా డబ్బు గురించి పాజిటివ్గా అనుకుంటున్నాను, పాజిటివ్గానే నేను రెస్పాన్స్ అవుతున్నాను, వచ్చింది అనే అనుకుంటున్నాను, వచ్చింది అనే విజువలైజేషన్ చేస్తున్నాను, అయినా కూడా రావట్లేదండి డబ్బు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు రాదు అంటే, మన కర్మ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, డబ్బు మన దగ్గరికి రావట్లంటే దానిని మనము ప్రాపర్గా యూటిలైజ్ చేయలేనటువంటి రోజులు చాలా ఉంటాయి. డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటారు కొంతమంది, దాని మీద లెక్క జమ లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ఏమవుతాయంటే, మనకి డబ్బుని ఎక్కడ బ్లాక్ చేయాలో అక్కడ బ్లాక్ చేసేస్తూ ఉంటుంది. సో మెడిటేషన్ చేసిన తర్వాత మనం ఎక్కడ తప్పు చేసాము అనే విషయాన్ని తెలుసుకోగలుగుతాం. ఇంకా నేను ఎవరికైనా ఏమన్నా దాన ధర్మాలు చేసేది ఉందా, లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేసేది ఉందా, లేకపోతే నేను డబ్బు గురించి ఇంకా పాజిటివ్గా ఎలా రెస్పాన్స్ అవ్వాలి, డబ్బుకి ఎలా క్షమాపణ చెప్పాలి, డబ్బు పట్ల నేను ప్రవర్తించినటువంటి విధానం ఏంటి, ఇవన్నీ కూడా నీకు అవగాహన అనేది వస్తుందన్నమాట. మెడిటేషన్లో ఏంటంటే, ప్యూర్గా మన మైండ్ని మనము ప్రాపర్గా స్టడీ చేస్తాం. మన ఆలోచనలు కానీ మన ప్రవర్తన విధానాన్ని కానీ స్టడీ చేస్తూ మన సబ్కాన్షియస్ మైండ్లో దాని పట్ల ఉన్నటువంటి నెగిటివిటీని తీసేస్తాం అనమాట. మనం చెప్పుకునేటువంటి ఫర్గివ్నెస్, మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 4 పదాలు చెప్తూ ఉంటాం. హోపోనోపోనో టెక్నిక్. ఇవన్నీ ఏం చేస్తాయంటే, డబ్బు మీద మనకు ఉన్నటువంటి నెగిటివిటీని రిమూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ మెడిటేషన్ చేసి కూడా నాకు రాలేదండి అని అంటే కారణాలు ఏంటంటే, మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో కానీ, పూర్వం కానీ, ఎప్పుడైనా కానీ మన పేరెంట్స్ కానీ డబ్బు గురించి మాట్లాడేటటువంటి విధానాలు కరెక్షన్స్ లేకుండా మాట్లాడుతూ ఉంటారు, డబ్బును చులకనగా మాట్లాడుతూ ఉంటారు, డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇవన్నీ ఏమవుతాయంటే, మన దగ్గరికి వచ్చేటప్పటికి అవన్నీ కూడా బ్లాకేజ్గా తయారవుతాయి. సో వాటిని రిమూవ్ చేసుకోవడానికి మనం ధ్యానం ద్వారా కొంత జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటాం. అంటే ఎలా మాట్లాడాలి, ఎలాంటి వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకోవాలి, ఎలాంటి ఫీలింగ్స్ని మనం ఇవ్వాలి, ఆ డబ్బును పొందడానికి మన కర్మ సిద్ధాంతాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, డబ్బు పట్ల ఎలాంటి ప్రేమను పొందాలి, ఇవన్నీ కూడా మనం మెడిటేషన్ ద్వారా నేర్చుకుంటాం అనమాట. ఆ నేర్చుకోవడంలోనే డబ్బు మీద మనకి కొంత ప్రేమను క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. డబ్బు కావాలండి, నాకు కావాలి కాదు, డబ్బు నా దగ్గర ఉంది అని చెప్పండి. ఆ పదాన్ని పలికేటప్పుడు కానీ, ఆ పదం డబ్బు అనే పదాన్ని పలికేటప్పుడు ఎంత ప్రేమతో పలుకుతారు. డబ్బుదేముందండి, ఇలా అంటే అలా వస్తుంది, ఇలా అంటే అలా ఎలా వస్తుంది, నువ్వు పని చేస్తే వస్తుంది. ఎప్పుడూ కూడా కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఈరోజు నాకు బోల్డ్ అంత డబ్బు వచ్చేయాలండి, ఎలా వస్తుంది,
వచ్చే అవకాశ మార్గాలను అడగండి. అడిగే విధానాన్ని బట్టి డబ్బు వస్తుంది. ఇవాళ నాకు చాలా డబ్బు వచ్చిందండి, నేను పని చేశాను, నాకు అవకాశాలు వచ్చినాయి, అవకాశం ద్వారా నేను డబ్బు పొందాను, అందుకు డబ్బుకి కృతజ్ఞత. వచ్చిన ప్రతి డబ్బుకి కృతజ్ఞత చెప్పండి, వచ్చిన ప్రతి రూపాయికి కృతజ్ఞత చెప్పండి. మీరు తీసుకునే డబ్బుకి కృతజ్ఞత చెప్పండి, మీరు ఇస్తున్న డబ్బుకి కృతజ్ఞత చెప్పండి. అది మిమ్మల్ని సంతోషపెడుతుంది. మీరు డబ్బును సంతోషపెట్టాలి. మీరు ఎప్పుడైతే డబ్బును సంతోషపెడతారో డబ్బును చూసే విధానంలో కూడా డబ్బు మన దగ్గరికి రావడం అనేది ఉంటుంది. సో మనం చాలా మంది దగ్గర చూస్తూ ఉంటాము, డబ్బుని కొంతమంది అతి పిసినుగొట్టుతనం చేస్తూ ఉంటారు, కొంతమంది అతి జాగ్రత్త పడుతూ ఉంటారు, కొంతమంది ఏంటంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. డబ్బు విషయంలో ఏంటంటే మనం ఖర్చు పెట్టేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ ప్రేమ అనేది ప్రదర్శించాలి. కొంతమంది తిట్టుకుంటూ ఇస్తారు డబ్బులు, కొంతమంది తీసుకునేటప్పుడు నవ్వుతూ తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు కసురుకుంటూ ఇస్తుంటారు. అలా కాదు, డబ్బును నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు, దాన్ని ప్రాపర్గా ఖర్చు పెడుతున్నావా లేదా, డబ్బు గురించి నీ అజమాయిషి ఎలా ఉంది, ఆ డబ్బును నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు, ప్రతిదీ కూడా కౌంట్ అవుతూ ఉంటుంది. దానిని గమనించకపోవడం వల్లే మనకు బ్లాకేజెస్ వస్తుంటాయి. మెడిటేషన్ చేసినా కూడా ఈ బ్లాకేజ్ పోవట్లేదు అని అంటే అర్థం ఏంటంటే ఇంకా నీ సబ్కాన్షియస్ మైండ్లో డబ్బు మీద నీకున్నటువంటి నెగిటివిటీ పోవలేదు అని అర్థం. ఆ నెగిటివిటీని పోగొట్టుకోవడానికే మనం డబ్బుకి సంబంధించినటువంటి ఎఫర్మేషన్స్, డబ్బును పాజిటివ్గా చూడటం, డబ్బుతో మాట్లాడటం, డబ్బుని చక్కగా టచ్ చేయడము, డబ్బుని ఎప్పుడూ కూడా తీసుకున్న ప్రతిసారి కూడా హ్యాపీగా తీసుకోవడము. డబ్బు రావాలి అని అంటే మనల్ని మనం మార్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. శుభ్రంగా ఉండటం, మంచి మాటలు మాట్లాడటం, మంచిగా చూడడం, ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉండటం, ఎవరికైనా సహాయం అంటే చెయ్యడం, మనకు చేతనైన దాంట్లోనే సహాయం చేయడం, ఎప్పుడు కూడా మన దగ్గర మంచి సువాసన జల్లేలాగా చక్కటి పదార్థాలను మనం యూజ్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల డబ్బును ఆకర్షిస్తారు. మనల్ని ఆకర్షించాలి డబ్బు అని అంటే మనం కూడా దానిని ఆకర్షించబడాలి. మనము ఆకర్షిస్తామండి, నాకు డబ్బు కావాలంటే కదా, డబ్బు కూడా మనల్ని కోరుకోవాలి. మనల్ని కోరుకోవాలంటే మనం నీట్గా ఉండాలి, మనం చక్కగా. ఇప్పుడు చూడండి, లక్ష్మీదేవి దగ్గర ఇంత డబ్బు పెడితే డబ్బు వచ్చేస్తుంది అని కాదండి. డబ్బు నువ్వు పెట్టేటప్పుడు శుభ్రంగా, శుభ్రంగా డబ్బుని, అలాగే పూజలోని పచ్చకర్పూరం పెట్టడం, సువాసన చల్లేటటువంటి పదార్థాలను యూజ్ చేయడము, ధూపం వేయడము, ఇవన్నీ ఏం చేస్తారంటే నెగిటివ్ ఎనర్జీని ఓవర్కమ్ చేసి డబ్బును ఆకర్షించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈవెన్ మెడిటేషన్ చేసినా కానీ, మీరు ఒక ప్రార్థన చేసినా కానీ, దేవుడి దగ్గర ఒక 10 నిమిషాలు కూర్చుని ఉన్నా సరే మనసు అనేది శుభ్రంగా ఉండాలి, పవిత్రత అనేది ఉండాలన్నమాట. డబ్బుకి పవిత్రమైనటువంటి మనసు ఉన్న చోట డబ్బు ఖచ్చితంగా వస్తుందండి. ఎప్పుడూ కూడా డబ్బును ఆకర్షిస్తున్నాను అంటే డబ్బు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుంది, కానీ నువ్వు పిలిచేటటువంటి విధానం, నువ్వు రిసీవ్ చేసుకునేటటువంటి విధానం రాను అని ఎవరి దగ్గరికి అన్నదండి. కానీ నువ్వు పిలిచే విధానం, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు తనని రిసీవ్ చేసుకునే విధానం, నువ్వు ఖర్చు పెట్టే విధానం ప్రతిదీ కూడా గమనిస్తుంది అనమాట. దాన్ని బట్టే డబ్బు మన దగ్గర నిలబడాలా, ఉండాలా, వెళ్ళిపోవాలా అనేది డబ్బు దగ్గరే ఉంటుంది. ఆ డెసిషన్ అంతా కూడా మనీనే తీసుకుంటుంది. నీ దగ్గర ఎన్ని రోజులు ఉండాలి, నువ్వు దాన్ని ఎంత గౌరవంగా చూసుకుంటున్నావు, ఎంత ప్రేమగా చూస్తున్నావు, ఎంత ఆప్యాయతతో నువ్వు దానిని రిసీవ్ చేసుకుంటున్నావు, ఎలా ఖర్చు పెడుతున్నావు, ఎంత జాగ్రత్త పెడుతున్నావు నువ్వు, అలా ప్రతిదీ కౌంట్ అవుతూనే ఉంటుంది. మనకు తెలియదు, అది మనం గమనించుకోం. అందుకే లైఫ్లో ప్రతి దానిని కూడా గమనించాలన్నమాట. మెడిటేషన్కి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళలో జరిగేటటువంటి ప్రతి మార్పుని గమనిస్తూ ఉంటారు. గమనింపు ఎందుకు అని అంటే నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఒక్క చిన్న అలవాటు మార్చుకున్నా కూడా నీలో చాలా మార్పు అనేది వస్తుందన్నమాట. సో ఆ మార్పులను ఎప్పుడైతే మనం హ్యాపీగా రిసీవ్ చేసుకుంటూ ఉంటామో డబ్బు కూడా మన దగ్గరికి రావడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఎలా మేడం, అంటే మెడిటేషన్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? అంటే మనకి మామూలుగా మెడిటేషన్ క్లాసెస్ ఎవ్రీ 42 డేస్కి క్లాసెస్ స్టార్ట్ చేస్తూ ఉంటాము. ఈ మంత్ మళ్ళీ 31st క్లాస్ స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ 4 to 4:45 వరకు క్లాస్. అంటే బ్రహ్మ ముహూర్తంలో మన ఆలోచన విధానాలని మనం కరెక్షన్ చేసుకుంటూ. సో ఈ మార్నింగ్ క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళకి ఎవ్రీ వీక్ ఈవినింగ్ ఒక టెక్నిక్స్ క్లాస్ కూడా ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.